నెల్లూరు నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు నెల్లూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు యామాల గోపి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వడ్డెర సంక్షేమ సంఘం అభ్యర్థికి మద్దతివ్వాలని సంఘం సభ్యులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర సంక్షేమ సంఘం వర్గానికి చెందిన అభ్యర్థులకు మద్దతు అందించాలని, ఉపాధ్యాయులు పట్టభద్రులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని వడ్డెర సంక్షేమ సంఘం అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుంజీ ప్రసాద్, యువత అధ్యక్షులు గుంజు శ్రీకాంత్, మహిళా అధ్యక్షురాలు రామతులసి, ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘానికి నూతనంగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినాను. ఇక్కడ ముందుగా శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ముందుగా నా ధన్యవాదాలు. మా వడ్డెర సంఘం నుంచి విజ్ఞప్తి మేరకు గత పాదయాత్రలో లోకేష్ బాబు గారు మా వడ్డెరులకు సముచిత న్యాయాన్ని కల్పిస్తామని, వడ్డెరులకు రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తామని హామీ ఇచ్చినారు. ఆ హామీ మేరకు ఇప్పుడు రాబో ఎమ్మెల్సీ స్థానాల్లో మా వడ్డెరులకు కేటాయించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వారిలో మాకు గత 40 సంవత్సరాల నుంచి టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి దేవల మురళీ గారు రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం మాజీ చైర్మన్గా ఉన్నారు. వారికి కానీ, అలాగే కొంచెపు వెంకటేష్ గారికి కానీ, అలాగే అంజనప్ప గారికి కానీ, మరియు బెల్లంకొండ శ్రీనివాసులు గారు నెల్లూరు జిల్లా సాధికార సమితి జిల్లా కన్వీనర్గా ఉన్నారు. వీళ్ళ నలుగురిలో మాకు ఎవరికి ఇచ్చినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము ఈ అవకాశం మాకు ఇస్తే. అలాగే ఇప్పుడు కార్పొరేషన్లో నిధులు కేటాయించమని, అలాగే మా వడ్డెరులను ఎస్సీ జాబితాలో చేర్చమని, మరియు మొన్న ఇచ్చినటువంటి 126 జీవోని మా సంతోషకరం. అలాగే 50% యంత్రాలకు సబ్సిడీ కూడా ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అలాగే రాబో ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో మా వడ్డెర ఓటు బ్యాంకింగ్ ఉంది. 30,000 నుంచి 40,000 దాకా ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ, అలాగే కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ మాకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి మాకు సముచిత న్యాయాన్ని కల్పించమని ఈ సభాముఖంగా మీడియా రూపంగా ప్రభుత్వానికి కృతజ్ఞతగా తెలుపుతున్నాం. నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన గౌరవనీయులైన మీడియా మిత్రులకి, మా రాష్ట్ర ప్రజలు, ఓటర్ సంఘం నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు శ్రీకాంత్, జిల్లా యూత్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది మమ్మల్ని. తర్వాత మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు ఓటర్ సమాజం తరఫున ఒక న్యాయపరమైన సముచితమైన విజ్ఞప్తిని తెలియజేస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ కూడా అందుకే పెట్టాము. ఇది వ్యక్తిగత పదవి కోసం చేసే విజ్ఞప్తి కాదు. మొత్తం ఓటర్ సమాజానికి గుర్తింపు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలండి. నా పేరు పల్లపు రామతులసి. నేను వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాంట్లో కూడా ముందుండి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా అన్ని కులాలను ముందుకు తీసుకెళ్లే ఒక ప్రాతిపదిక మీద చేస్తూ ఉన్నారు. దాంట్లో మేము వడ్డెరలను చాలా వెనుకబడిపోయి ఉన్నాము. మేము ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్నాము. గతం నుంచే, ఇప్పటి నుంచే కదా, పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి ఎన్నుదండుగా మా వడ్డెర కుల సంఘం నాయకులు కానీ, వడ్డేర్లు కానీ, ప్రతి దగ్గర కానీ ఓట్ బ్యాంక్ ఎక్కువ
టీడీపీకి వచ్చేది ఒక వడ్డేర కులం నుంచేను. అది మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలలో కొన్ని మీరు స్థానాలు కల్పిస్తే మా సంఘం ఇంకా మా వడ్డేర్ల ముందుకు వెళ్ళేదానికి బాగుంటుందని కోరుకుంటున్నాము. మేము ఎస్టీ జాబితాలో చేర్చాలని ఇంతకు ముందు కూడా మేము చెప్పుకున్నాం సార్. ఇప్పుడు మన పార్టీ ఉంది కాబట్టి ఎస్టీలో కూడా మమ్మల్ని చేర్చేదానికి మీరు కొంచెం ముందుకు రావాలని కోరుకుంటూ నమస్కారం చేస్తాం.